సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. సరే, గుట్ట పలాస్టిక్ ఎందుకండి అంత అంత పెద్ద నిర్ణయం తీసుకుంది పార్టీ? అంటే ఫస్ట్ ఇక్కడ పోలీసు హరాస్మెంట్స్ బాగున్నాయి నల్గొండలో. కాబట్టి అప్పుడున్న పరిస్థితిలో మాధవరెడ్డి హోంమంత్రి కౌంటర్ చేయాలి అనే ఆలోచనతోటి గుట్ట మీద ప్లాన్ చేసినాం. దానికన్నా ముందు మేము ఒక వారం రోజులు రిహార్సల్ చేసి ఎట్లా చేయాలి, ఎట్లా వెళ్ళిపోవాలి, ఎట్లా రిట్రీట్ కావాలి అనే ప్లాన్ తోటే రిహార్సల్తో పాటు మేము వచ్చి అటాక్ చేసినాం. అంటే అప్పుడు బ్రహ్మోత్సవాల టైంలోనే ఎందుకు ఎంచుకున్నారు? అప్పుడు పబ్లిక్లో అర్థం కాకుంటారు కదా, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, ఆఫీసర్స్ బిజీగా ఉంటారు, ఇక్కడ ప్రజలకు కూడా ఉంటుంది. మనకు అనువైన కానీ ఆ దాడిలో ప్రజలకు ఎవరికైనా గాయం జరిగితే? ప్రజలకు కాలేదు. మ్యాక్సిమం పార్టీ ప్రజలకు ఎప్పుడు కూడా నష్టం చేసే విధంగా పనిచేయలేదు, ఎప్పుడు కూడా చేయలేదు. కొన్ని చిన్న జరిగి ఉండొచ్చు. దానికి మళ్ళీ పార్టీ మేము సమీక్ష చేసుకొని పార్టీ తరపున తప్పు జరిగితే పోయి క్షమాపణ చెప్పినాం, బహిరంగ క్షమాపణ చెప్పినాం. అంటే మాధవరెడ్డి గారు హోంమంత్రి కాబట్టి అక్కడ ఏదో సంచేషన్ చేయాలన్న ఉద్దేశంతో మీరు గుట్ట బ్లాస్టింగ్ చేశారు. అవును. ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్తే గుట్ట బ్లాస్టింగ్కి ఎవరెవరు రెక్కి వేశారు, ఏ విధంగా వేశారు ఒకసారి చెప్పండి. కిరణ్ కుమార్, శ్యామల వెంకటేశ్వర్, మల్లన్న, నలుగురు మేమందరం రెక్కి. అంటే ఎలాగ ఎంట్రీ ఎగ్జిట్ అని చూసుకున్నారా? అన్నీ చూసుకున్నాము. నేను మల్లన్న, శ్యామల వెంకటేశ్వర్లు స్కూటర్ మీద పోయి అన్నీ రెక్కి చేసి ఎట్లా పోవాలి, ఏ దారి ఎప్పుడు పోవాలి, లారీ ఎక్కడ ఆపాలి, మనం ఎప్పుడు దిగాలి, అందులోకి ఎవరెవరు పోవాలి, రిజర్వ్ పార్ట్ ఎక్కడ ఉండాలి, మెయిన్ పార్ట్ ఎక్కడ ఉండాలి, వెపన్ సీజ్ చేసుకొని మనం ఏ దారిలో వెళ్ళిపోవాలి అని మేము అన్ని ప్లాన్ చేసుకొని చేసినాం. ఓకే, ఒకసారి ఎలా చేశారు చెప్పండి యాక్షన్. ఆ రోజు ఏం జరిగింది అక్కడ? ఆరి మీద వచ్చినాము, ఆపినాము, దిగగానే టీం మన ఉన్నటువంటి స్క్వాడ్ లోపలికి వెళ్ళిపోయింది ఫైరింగ్ చేసుకుంటాం. వాళ్ళు ప్రతిఘటన చేసే వాళ్ళు, కానీ మనకి కొంచెం ఇబ్బంది అయింది, కానీ ఏం కాలేదు, వాళ్ళకే నష్టం జరిగింది. ఎంతమంది? 2 వెపన్స్ ఎన్ని దొరికాయి? దాదాపు ఒక 15 దాకా దొరికినాయి. ఓకే, మీరు తీసుకొచ్చిన లారీలను బయలుదేరిన లారీ ఒక దగ్గర ఆపి ఆ మెటీరియల్ ట్రాక్టర్లోకి ఎందుకు తీసుకొచ్చారు? అంటే లారీ మీద యాక్షన్ చేసినాం కదా, లారీ మీద దృష్టి ఉంటుంది వాళ్ళందరి పోలీసు వాళ్ళది, ట్రాక్టర్ మీద ఉండదు. గ్రామీణ ప్రాంతం, గ్రామంలో అంతే అవసరం ఉంటుంది, నిత్యావసర వస్తువుగా ట్రాక్టర్ కాబట్టి ట్రాక్టర్ ఎవరో పోతురు వాళ్ళు అనుకుంటారు అనేసి ఆ రకంగా అట్లా డైవర్ట్ చేసేసినాం. ఓకే, లారీని ఎక్కడ తీసుకెళ్ళి వదిలిపెట్టారు? రాళ్ళజేనిగం అనే విలేజ్ ఉంటుంది, అక్కడ ట్రాక్టర్ ముందే అక్కడ ఉందా? ట్రాక్టర్లోకి షిఫ్ట్ చేశారు. అంతే. తీసుకొచ్చి ఎక్కడ తీసుకొద్దామని మీరు బయలుదేరారు? అయితే మాకు ఈ దాడి చేసినాక అప్పటికి రవీంద్ర రెడ్డి సార్ డిఎస్పి, ఆయన ఊకోడు, మధ్యపాటి సార్ ఊకోడు, శ్రీనివాస్ నాయుడు సార్, వీళ్ళంతా టీం ఊకోరు వీళ్ళు. ఆ విషయం మీకు ముందు తెలుసా? వాళ్ళ సంగతి మాకు తెలుసు కదా, మేము ఎక్కడ చేసినా మమ్మల్ని కోలుకోకుండా ఎమ్మడబడి కొడుతారు వీళ్ళు. కాబట్టి దొరకకుండా కవర్గా వెళ్ళిపోదామనేసి మేము ప్లాన్ చేసినాం. చాలా ప్రయత్నం చేసినాం, కానీ మాకు అదొక్కటే అవకాశం ఈజీగా ఉంది. ప్రతి దగ్గర పోలీస్ పార్టీలు వచ్చేసుకున్నాయి. అక్కడ పోయినాక మేము అటుకెళ్ళి వెళ్ళిపోదాం అనుకున్నాం. అక్కడ మగ్దుంపల్లి ఉంది కదా, మగ్దుంపల్లి నుంచి మాకు ఈ మూసి బార్డర్ ఉంది కదా, అటుకెళ్ళి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాం. ఇటు డైవర్ట్ అవుతారు పోలీస్ పార్టీలు అనేసి, ఇటు పోవు, ఇటుకెళ్ళి మేము ఇటు వెళ్ళిపోదాం మళ్ళీ అనుకున్నాం. మళ్ళీ భీమ్నగర్ వైపు నుంచి ఇటు వెళ్ళిపోదాం, బొమ్మరామం అట్లా పోదాం అనేసి అనుకున్నాం. అక్కడ అప్పుడేం జరిగింది? ఇక మేము పోతున్న క్రమంలో పోలీస్ పార్టీకి ఉన్నారు, ట్రాక్టర్లో పోతున్నాం, టార్చ్ లైట్ వేసి చూసేసరికి కిరణాలు వేసి ఫైర్ ఓపెన్ చేసాను. వాళ్ళు కిరణాలు వేసి చూస్తుండ్రు ఎవరు విందని, అప్పటికి కిరణ్ కిడ పడిపోయాడు. ఇక చాలా మీరు లేరు అందులో? ఉన్నాం. మరి మీరు ఎలా ఎస్కేప్ అయ్యారు? ఇక ఫైరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఎవరు పరిధిలో వాళ్ళు ఉంటుంది కదా, దానిలో ఆ అన్న చనిపోయాడు, కిరణ్ అన్న దగ్గర ఉండే ఏకైక తీసుకొని వెళ్ళిపోయాను. ఇక పోతున్న క్రమంలో జిగ్జాక్ అయిపోయాను. అవుతున్న క్రమంలో అక్కడ పార్టీ ఎదురుపడ్డది, ఇక్కడ పార్టీ ఎదురుపడ్డది, 4 దగ్గర పార్టీలకు ఎదురుపడేసి ఎక్కడ దోత అక్కడ కొట్టేసుకుంటూ పోయారు. అన్న మామూలుకు చాలా ఇంజురీ అయింది. చాలా. మొత్తం ఎన్ని తుపాకులు తీసుకెళ్లారు? 15 నుంచి 20 దాకా ఉంటాయి. ఓకే, మీరు మూసీ నదికి వెళ్ళకముందే ఆ ఊరికి ముందు రైట్ సైడ్లో స్కూల్ ఉంటుంది. అవును. ఆ స్కూల్ మీద దాడి చేద్దామని ఎందుకు అనుకున్నారు మరి? అంటే డైవర్ట్ చేద్దామని, డైవర్ట్ చేద్దాం, పోలీస్ పార్టీ డైవర్ట్ చేసి
మరి స్కూల్ మీద దాడి ఎందుకు చేయలేదు అనుకున్నారు కానీ అనుకున్నాం కానీ మాకు సాధ్యపడలే. పోలీస్ పార్టీ ఫుల్ వచ్చేసినాయి అక్కడికి, మాకు సాధ్యపడలే పరిస్థితులు. అంతేనా స్కూల్లో లైట్ వెలుగుతుందని లేదు సాధ్యపడలేదు మాకు, సాధ్యపడలేదు. ఓకే అటుండేట్టు డైరెక్ట్ మీరు పెట్టలేరు రిట్రీట్ అయ్యి ఇక ఎక్కడ దారిలో వాళ్ళు వెళ్ళిపోయినాం. మళ్ళీ తర్వాత మనం దాడి చేసినాక ఎక్కడ కలుసుకోవాలనేది మనకు ఒకటి ఉంటుంది కదా అన్న, ప్రతి దాడిలో ఉంటుంది. ఆ టైంకి అక్కడ అందరూ కలుసుకున్నాం. ఓకే ఆ దాడిలో మీరు సక్సెస్ అయ్యాలనుకుంటున్నారా ఫెయిల్ అయింది అనుకుంటున్నారా? సక్సెస్ అయినాము ఫస్ట్, కానీ తర్వాత ఫెయిల్ అయినాం. దాని మీద సమీక్ష జరుపుకున్నారా? ఎక్కడ? మన నల్గొండలో జరిపినాం. ఎవరు దానికి వచ్చారు ఇప్పుడు? మాధవ్ అన్న వచ్చాను. ఏమంటారు ఆయన? అదే మనం తీసుకున్న యాక్షన్ సక్సెస్ అయినాము, కానీ రిట్యూడ్ కాడ మనం ఫెయిల్ అయినాము. కాకపోతే పోలీస్ పార్టీలకు ఉన్నటువంటి వాళ్ళ నిఘాలో మనం అంచనా కరెక్ట్ వేయలేకపోయినాం అని జరిగింది, మన పార్టీ తప్పు జరిగింది. ఓకే దాని తర్వాత ఇంకా మీకు బాగా డ్యామేజ్ జరిగింది, యాక్షన్ చేశారు, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ లాగా అయిపోయింది, రైట్? దాని తర్వాత మరి ఇంకొక దాడి ఎక్కడ ఉంది? దీనికి ప్రతికూలంగా ఇంకోటి చేద్దాం అనుకున్నాము. ఎక్కడ? మాధురెడ్డి జరిగింది కదా, మాధవరెడ్డి గారు. అందులో మీరున్నారా? మేము లేము. మాధవరెడ్డి గారిది ఎలా జరిగి ఉండొచ్చు అంటే? యాక్షన్ టీం అంతే, ఇది పార్టీ. ఇప్పుడు మాధురెడ్డి హోంమంత్రి అనే అది కాదు కదా, యాక్షన్ చేయాలనుకుంటే వాళ్ళు ఎవరన్నా కానీ పార్టీ పద్ధతిలో పార్టీ చేస్తే వాళ్ళు అట్లా చంద్రబాబు మీద చేయదు వాళ్ళ పేర్లు. కానీ గుట్ట నుంచి వస్తున్నాడు మాధవరెడ్డి గారు, గట్కేశ్వర దగ్గర ఫ్లైఓవర్ ఎక్కుతారు, ఆ కార్ని ఎవరు దానికి అబ్జర్వ్ చేసి ఉండొచ్చు మీకున్న దీంట్లో? ఎవరు చేస్తుంటారన్నా దానికి ఆ టీంకి ఎవరైతే ఎంగేజ్ చేసారో వాళ్ళే ఉంటారు అందులో. ఈ సంఘటన జరిగిన ఎన్ని రోజులు మీకు తెలిసింది? ఇది మాధవరెడ్డి గారిది జరిగిన తర్వాత మేము బయట ఉన్నాం, అప్పటికి ఉన్నారా? వచ్చేసినాం. మేము మాధురెడ్డి గారు ఉంటే సరైన అయినా ఇది అయినాక ఎమ్మటే. సార్ వేరే వాళ్ళు ఎక్స్చేంజ్ ఏంటంటే? వేరే వేలు ఎక్స్చేంజ్ ఏంటంటే అప్పుడు రవీంద్ర రెడ్డి సారు మా మీద డిఎస్పీ గారు కదా, ఎక్కడ మమ్మల్ని కోలుకొని ఇస్తున్నాడు కాబట్టి తప్పని పరిస్థితిలో మాకు వీరవెల్లి మీద మాకు అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు వస్తారు మధ్యాహ్నం నుంచి అట్లా ఇక్కడ ఎవరు రారు కదా అనుకొని జంగలు కట్టిడు పోయి వచ్చేది వాళ్ళు. ఆ టైం మాకు దొరుకుతుంది, దీని మీద అటాక్ చేయాలి, తుపాకులు దొరుకుతాయి మనకు అనేసి మేము దాని మీద దాడి చేసినాం, డాక్టర్లు అవి దాడి చేసినాం. ఏం జరిగింది అప్పుడు? చేసినాం, కౌంటర్ వాళ్ళు వెళ్ళిపోయారు, దాడి చేస్తే తుపాకు సీజ్ చేసుకుని అలా క్లెమర్ మైన్ పెట్టినాం, అది పేల్చేద్దాం అనేసి. అక్కడ వైర్ పెట్టేసి పోతే రవీందర్ రెడ్డి సార్ డిఎస్పీ గారు వచ్చి మీరు ఎవరు పోవద్దు, లైట్ ఆన్ చేయొద్దు అని చెప్పేసాను. ఆన్ చేస్తే బ్లాస్ట్ అవుతుంది. కాబట్టి సార్కున్న పరిజ్ఞానంతో సార్ ఇవన్నీ చేస్తారు వీళ్ళు అనేసి ఆలోచనతో పోయి జాగ్రత్త తీసుకొని ఆ వైర్ తీసేసినాకనే లైట్ వేసాను, లేకపోతే బ్లాస్ట్ అవుతుండే. ఓకే అంటే మీకు అప్పట్లో బాగా టఫ్ ఉన్న ఆఫీసర్స్ ఎవరండి? రవీందర్ రెడ్డి సారు, మధ్యప్రదేశ్ శ్రీనివాస్ నాయుడు సారు, కృష్ణకిషోర్ అచ్చంపేట డిఎస్పీ గారు, వీళ్ళు. కృష్ణకిషోర్ గారు అప్పుడు అచ్చంపేట ఎప్పుడు కాదు కదా? ఇప్పుడు ఉన్నాడు సార్, ఇప్పుడు చేస్తుండు. ఆయన అప్పుడు ఎక్కడ? గుట్టలో చేసిండు, నాంపిల్ల చేసిండు, చాలా చేసిండు ఆయన కూడా. ఆయన ఏ విధంగా మీకు ఎదురుపడేవారు సార్? బయటకు వచ్చినాక పరిచయం సార్ వీళ్ళందరూ. అక్కడ లోపల సార్ వీళ్ళందరూ మాకు మా మీద బాగా దాడులు చేయడం లేదు సార్, బయటకు వచ్చినాక మాకు సపోర్ట్ చేసిరు వీళ్ళందరూ.